దుండిగల్ మున్సిపాలిటీ 27వ వార్డు దుండిగల్ తాండాలో డంపింగ్ యార్డు ఏర్పాటు చేయడంతో అక్కడి వాతావరణం అంతా తలకిందులైపోయింది. మున్సిపాలిటీలోని ప్రాంతాల నుండి రోజు వెలువడే చెత్తనంతా అక్కడ డంపు వేయడంతో చెత్త నిలువలే ఒక గుట్టలా తయారైంది. ఇక రోడ్డు పక్కనే చెత్త పారబోయటంతో తీవ్ర దుర్గంధం, కంపు వాసన, కలుషితమైన నీటి గుంటలతో ఇప్పుడు అటువైపు వెళ్లాలంటేనే జనం జంకుతున్నారు, ముక్కులు మూసుకుంటున్నారు. ఆ కంపు వాసనను భరించలేక చివరికి డంపింగ్ యార్డు ఇక్కడి నుంచి తరలించాలని సమీప ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గత కొన్నేళ్లుగా డంపింగ్ యార్డు నిర్వహణను గాలి కొదిలేశారు. తడి, పొడి చెత్తను వేరు చేసే ప్రక్రియ సైతం నిలిచిపోయింది. ప్రతిరోజు ఇంటింటి నుంచి సేకరించే చెత్త నిల్వలను ఆ గుట్టలు వరుమనే డంపింగ్ చేస్తూ వస్తున్నారు. ఇక దీంతో చెత్తను వేరు చేయడానికి నిర్మించిన షెడ్డు వద్దకు వెళ్లటానికి కూడా దారి లేకుండా వ్యర్థాలతో నిండిపోయింది. ప్రతిరోజు ట్రాక్టర్, టాటా ఎగ్ ద్వారా పారిశుద్ధ్య సిబ్బంది తీసుకువచ్చే చెత్తను అలాగే పోస్తూ వెళ్లటంతో సహనంగా ఉన్న గుట్టలు మించిపోయేలా పేర్కొంది. ఇక దీంతో దుండిగల్ తాండాలోని డంపింగ్ యార్డ్ చెత్త నిల్వలతో అస్తవ్యస్తంగా తయారై కంపు కొడుతోంది. 2 ఎకరాల్లో ఉన్న చెత్త నిల్వలతో నిండిపోయింది. చివరకు రోడ్లపైన చెత్తను పారబోస్తున్నారని, ప్రజలు పారబోయడానికి వచ్చే ట్రాక్టర్లను అడ్డుకుంటున్నామని హెచ్చరిస్తున్నారు. ఇక దూరంగా డంపింగ్ యార్డ్ ను తరలించాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ కార్యక్రమంలో తాండా నాయకులు, యువత తదితరులు పాల్గొన్నారు. దుండిగల్ తాండా 2 డంపింగ్ యార్డ్ గురించి సంబంధించిన ఈ యొక్క విషయం గురించి చర్చించు అందరం కలిసి తాండా వాసులు అందరం కలిసి ఇక్కడికి వచ్చి ఒక చిన్న ధర్నా చేస్తున్నాము. ఈ డంపింగ్ యార్డ్లో ప్రతి ఒక్క బయట విలేజ్ల నుంచి తీసుకొచ్చి డంపింగ్ చెత్తలను తీసుకొని డంపింగ్ చేస్తున్నారు. ప్లస్ ఇండస్ట్రియల్ కెమికల్స్ కూడా తీసుకొచ్చి ఇక్కడ డంపింగ్ చేస్తున్నారు. ప్లస్ హాస్పిటల్స్ మెటీరియల్స్, వేస్టేజ్ మెటీరియల్స్ అంతా తీసుకొచ్చి కూడా ఇక్కడ డంపింగ్ జరుగుతుంది. రోజు రోజుకి పెరిగిపోతుంది ఈ యొక్క దుష్ప్రచారానికి. ప్లస్ ఈ వాసనకి, ఈ పొగలకు తాండా వాసులకి చాలా ప్రాబ్లమ్స్ వస్తున్నాయి, క్యాన్సర్లు వస్తున్నాయి. ఈ విషయం గురించి ఎవరు పట్టించుకోవట్లేరు, ఏ అధికారులు పట్టించుకోవడం లేదు. కమిషనర్ గారికి చాలాసార్లు కంప్లైంట్ ఇవ్వడం కూడా జరిగింది, అయినా పట్టించుకోవడం లేదు. కావున ఈ విషయాన్ని కఠినంగా మీరు చర్యలు తీసుకొని దీన్ని అరికట్టాలని చెప్పేసి మేము అందరం కోరుతున్నాము. ధన్యవాదాలు.